ఎక్కడ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది. ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్, రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమెడియన్గా పిలువబడే ఒక జోకర్ని ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజే ఆనం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక సీనియర్ విద్యావేత్త కూడా, ఎంతోమంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు. ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు, తరం కుక్కను కొట్టినాడు. కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమెడియన్గా 4 ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ వెంకటరమణారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్థితి, ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బసొత్తా అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. ఈరోజు ఇదే ఆనం వెంకటరమణారెడ్డికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టే అలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు? వెంకటరమణారెడ్డి నీ అబ్బిచ్చాడా నీకని అడుగుతా ఉంటా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు? 2019 దాదాపు 2019కి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉండింది, 2019 తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ. ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే, రెడ్ క్రాస్ చైర్మన్గా పెద్ద పెద్ద మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ని ఏ స్థాయికి చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకో. ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు. ఆయన ఇట్ట మాట్లాడాడు, బచ్చా అంటాడు, లుచ్చా అంటాడు. నేను మాట్లాడగలుగుతా వెంకటరమణారెడ్డిని, నీ అంత బచ్చా నీ అంత లుచ్చా లేరు నేను అడగలుగుతా, కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా. ఈరోజు నీకు చెప్తా ఉండా వెంకటరమణారెడ్డి, ఈరోజు నీకు చెప్తా ఉండా, ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు, రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు, కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అవాకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో, నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర మెప్పు పొందాలనో లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ వరస్ట్గా మాట్లాడావు. ఆ రోజు దిగజారి మాట్లాడావు వెంకటరమణారెడ్డి. నీకొక అలవాటు అయిపోయింది, నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు, నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే, ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీ ప్రవర్తన, నీ ఆశ, నీ భాష ఉండాలి. గుర్తుపెట్టుకు వెంకటరమణారెడ్డి. ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించైనా మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారి సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు హితో బలుకుతూ, ఈయనే ఒక జోకరు, ఈయనే ఒక పొలిటికల్, ఈయనే ఒక రాజకీయ బఫూన్ అయినటువంటి ఈయన సంబంధించిన మంత్రి గారు మన మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి గురించి ఏదో బలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు అది చేశారు, మా నారాయణ గారు ఇది చేశారని చెప్పేసి ఈయన నారాయణ గారి నుంచి చెప్తా ఉన్నారు.